వెల్కమ్ టు ఏపీ స్కూప్. ముందుగా హెడ్లైన్స్. థాయిలాండ్, కంబోడియా మధ్య గత 3 రోజులుగా ఘర్షణలు. ఇరు దేశాల మధ్య ఘర్షణలకు త్వరలోనే ముగింపు అన్న ట్రంప్. కొత్త ఆలోచనలు ఉంటే నాకు పంపండి. మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ. స్కూలు పిల్లల పాఠ్యాంశంగా ఆపరేషన్ సింధూర్ ప్రత్యేక మాడ్యూల్ను సిద్ధం చేస్తున్న అధికారులు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. సీఎం రమేష్ వ్యాఖ్యలపై బండి సంజయ్ క్లారిటీ. జైపాల్ రెడ్డి నిన్ను గొంగలి పురుగు కంటే హీనంగా చూశారు. రేవంత్ పై జగదీష్ రెడ్డి ఫైట్. డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీలో విస్తృత అవకాశాలు. సింగపూర్లో భారత హై కమిషనర్తో భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశంలో అత్యధిక అప్పులున్న రాష్ట్రంగా ఏపీని చంద్రబాబు తీసుకెళ్లాడు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఎద్దేవా. రేవంత్ తొత్తులా పనిచేస్తున్న పోలీసులు, అధికారులను వదిలిపెట్టాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన. దట్టమైన పొగమంటలతో ప్రయాణికుల భయాందోళనలు. ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 79 మంది బాలికలకు అస్వస్థత. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మధ్యవర్తిత్వంతోనే పాక్ భారత్ మధ్య కాల్పులు నిలిచాయని పదే చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి శాంతిదూతగా మారారు. థాయిలాండ్, కాంబోడియా మధ్య గత 3 రోజులుగా జరుగుతున్న ఘర్షణలకు త్వరలోనే ముగింపు పడనుందని ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణ చర్చలకు అంగీకరించాయన్నారు. ప్రస్తుతం కంబోడియా పర్యటనలో ఉన్న ఆయన ఇరు దేశాధినేతలతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిపారు. ఘర్షణలు ఇలాగే కొనసాగితే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ప్రమాదంలో పడతాయని ఇద్దరిని హెచ్చరించానని తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. దాంతో 2 దేశాలు దారికి వచ్చాయని తెలిపారు. దెబ్బకు దిగొచ్చి శాంతి చర్చలకు అంగీకరించాయని తన పోస్టులో పేర్కొన్నారు. థాయిలాండ్, కంబోడియా మధ్య ఘర్షణలు. 32 మంది మృతి కాగా థాయిలాండ్, కంబోడియా మధ్య ఘర్షణలు శనివారం 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఘర్షణల్లో మృతుల సంఖ్య 32కు చేరుకుంది. 130,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఐక్యరాజ్య సమితికి చెందిన భద్రతా మండలి శుక్రవారం న్యూయార్క్ లో రహస్యంగా అత్యవసర సమావేశం నిర్వహించి థాయ్, కాంబోడియా తాజా ఘర్షణలపై చర్చలు జరిపింది. కాగా ఘర్షణ పడుతున్న 2 దేశాలతో పాటు 10 ఆగ్నేయాసియా దేశాలతో కూడిన ప్రాంతీయ సంఘం ఏషియానికి సారథ్యం వహిస్తున్న మలేషియా కాల్పుల విరమణ జరపాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ నెలవారీ కార్యక్రమం మన్ కీ బాత్ 124వ ఎపిసోడ్లో జాతిని ఉద్దేశించి మాట్లాడారు. విజ్ఞానం, క్రీడలు, సాంస్కృతిక భారత్ సాధించే విషయాలపై ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో భారత్లో చాలా విశేషాలు చోటు చేసుకున్నాయని, అవన్నీ ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ఇటీవల శుభాంశు శుక్లా ఐఎస్ఎస్ కు వెళ్లి భూమిపైకి చేరుకోగానే దేశమంతా ఆనందంతో, గర్వంతో నిండిపోయిందని మోదీ పేర్కొన్నారు. చంద్రయాన్ 3ని విజయవంతంగా ల్యాండింగ్ చేసిన తర్వాత దేశంలో ఓ ప్రత్యేకమైన శాస్త్రీయ వాతావరణం ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం పిల్లలు సైతం స్పేస్ సైన్స్ పై ఆసక్తి చూపుతున్నారన్నారు. ఇన్స్పైర్ మన్ అభియాన్ గురించి ప్రధాని మాట్లాడారు. ఈ పథకం విద్యార్థులకు ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించే కార్యక్రమమని తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి 5గురిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ఒక కొత్త ఆలోచనలతో వస్తారని, ఇప్పటి వరకు ఇందులో లక్షలాది మంది చేరారన్నారు. చంద్రయాన్ 3 విజయం తర్వాత ఈ సంఖ్య రెట్టింపైందని చెప్పారు. భారత్లో 5 ఏళ్ల క్రితం దేశంలో 50 కంటే తక్కువ స్పేస్
స్టార్టప్స్ మాత్రమే ఉండేవని, ప్రస్తుతం స్పేస్ రంగంలో 200 కంటే ఎక్కువ స్టార్టప్స్ ఉన్నాయని వివరించారు. ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. దీన్ని ఎలా జరుపుకుంటారు? కొత్త ఆలోచనల్లో నమో యాప్ ద్వారా తమకు తెలియజేయాలని కోరారు. భారత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారన్నారు. ఇటీవల ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో దేవేష్ పంకజ్, సందీప్ కూచి, దేవదత్ ప్రియదర్శి, ఉజ్వల్ కేసరిలో మెడల్స్ సాధించి దేశానికి గౌరవం తీసుకొచ్చారన్నారు. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో భారత విద్యార్థులు 3 బంగారు, 2 వెండి, 1 కాంస్య పథకాన్ని గెలిచారన్నారు. तमिलनाडु के डेवलपमेंट से जुड़ी पॉलिसीज को निरंतर प्राथमिकता दी है. நண்பர்களே, தமிழ்நாட்டின் வளர்ச்சி, மேம்பட்ட தமிழ்நாடு என்ற கனவு, இவை நமது முக்கியமான உறுதிப்பாடுகளாகும். நாங்கள் தமிழ்நாட்டின் வளர்ச்சியோடு தொடர்புடைய கொள்கைகளுக்கு தொடர்ந்து முதன்மை அளித்து வந்திருக்கின்றோம். पिछले 1 दशक में केंद्र सरकार ने डिवॉल्यूशन के जरिए तमिलनाडु को 3 लाख करोड़ रुपए भेजे हैं. ये अमाउंट पिछली यूपीए सरकार द्वारा भेजी गई राशि की तुलना में मोर देन 3 टाइम्स है. கடந்த தசாப்தத்திலே மத்திய அரசு நிதி జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. సరిహద్దులతో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టింది. అర్ధరాత్రి పూట 23 నిమిషాల పాటు జరిగిన ఈ ఆపరేషన్లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ఆపరేషన్ వివరాలను స్కూల్ పిల్లలకు పాఠ్యాంశంగా బోధించాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలోనే ప్రకటన చేశారు. తాజాగా ఈ విషయంపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్పందించింది. విద్యార్థులు దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ను సిలబస్ లో చేర్చుతున్నట్లు తెలిపింది. పిల్లలకు జాతీయ భద్రత, సైనిక వ్యూహం, దౌత్యం ప్రాముఖ్యతను బోధించడమే ఈ నిర్ణయం వెనుకున్న లక్ష్యమని తెలిపింది. ఇందుకోసం ఎన్సీఈఆర్టీ ప్రత్యేక మాడ్యూల్ను సిద్ధం చేస్తోంది. ఈ మాడ్యూల్ను 2 భాగాలుగా విభజిస్తారు. ఒకటి 3-8 తరగతుల విద్యార్థుల కోసం, మరొకటి 9 నుండి 12 తరగతుల విద్యార్థుల కోసం రూపొందిస్తారు. ఆదిత్య L1 చంద్రయాన్ అంతరిక్ష మిషన్లు, ఇటీవల శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లిన అంశాలను కొత్త సిలబస్ లో చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ సీఎం రమేష్ మధ్య వివాదం రచ్చగా మారింది. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, దాన్ని నడపడం ఆ పార్టీకి సాధ్యం కావడం లేదని కేంద్ర మంత్రి విమర్శించారు. అవినీతికి కొమ్ము కాయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువల్ని పక్కనబెట్టి కుటుంబాస్తిగా పార్టీని నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అంటే బిడ్డ, అల్లుడు, కొడుకు, అయ్యా పార్టీ అని బండి సంజయ్ అభివర్ణించారు. అంతేకాదు కేటీఆర్ కు సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ సీఎం రమేష్ సాయంతోనే వచ్చిందన్నారు. కేసీఆర్ మొదట కొడుకుకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి సీఎం రమేష్ చెప్పిన విషయాలు నిజమని, కానీ బీజేపీ అలాంటి విలీనాన్ని ఒప్పుకోదని స్పష్టం చేశారు. కేటీఆర్ ఢిల్లీలో తన ఇంటికి వచ్చి కవిత విషయంలో విచారణ ఆపాలని, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని చెప్పారని ఆరోపించారు. బండి సంజయ్ కేటీఆర్ను ఉద్దేశించి ఆయన భాషను మార్చుకోవాలని, పోలీసులను అవమానించడం, బీజేపీ నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. వీటిపై కరీంనగర్లో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలో వేదిక తాను ఏర్పాటు చేస్తానని, తేదీని కేటీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. ఈ వివాదంలో ఎవరి వాదనలు నిజమో తేల్చేందుకు బహిరంగ చర్చకు రావాలని బండి సంజయ్ కోరారు. సీఎం రమేష్ ను తాను తీసుకొస్తానని, కేటీఆర్ రావడానికి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇవి ఎక్కడికి మలుపు తిప్పుతాయో చూడాలి. మరి అసలు ఇంకో విషయం చెప్తా మీకు, ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే. ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి, నాకు మన పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అక్కడ గెలవడు అని చెప్పన్నారు. అక్కడ కేకే మహేందర్ గారు గెలుస్తారు, ఈయన గెలవడు అన్నారు. గెలవడు అన్న కేసీఆర్
సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు కేసీఆర్ గారు, ఒప్పించి సుధాకర్ గారు డ్రా చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది కేసీఆర్ పరిస్థితి? కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడతల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినమైతే అది. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే అయినవు ఇవాళ. రాజకీయాల్లో నటించడం, డైలాగులు చెప్పడంలో రావుగోపాలరావు, కోటా శ్రీనివాసరావును రేవంత్ రెడ్డి మించిపోయారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ అవార్డు గ్రహీత అయిన రేవంత్ మానసిక స్థితిపై ప్రజల్లో అనుమానం ఉందన్నారు. రేవంత్ రెడ్డి నటనా కౌశల్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఆయన మాటలు వింటే గోబల్స్ ఆత్మహత్య చేసుకుంటారని చెప్పారు. అబద్దాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి గోబల్స్ ను మించిపోయారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, బూడిద భిక్షమయ్య గౌడ, బీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వరరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మాటలు వెంటే జైపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటుందన్నారు. జైపాల్ రెడ్డి ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, తెలంగాణ గురించి మాట్లాడలేదని రేవంత్ రెడ్డి గతంలో అన్నారని చెప్పారు. అసలు రేవంత్ ని మనిషిలాగా చూడడానికి కూడా జైపాల్ రెడ్డి ఇష్టపడలేదని, గొంగళి పురుగు కంటే హీనంగా చూశారని విమర్శించారు. రేవంత్ రెడ్డిని జైపాల్ రెడ్డి ముందే కరెక్ట్ గా అంచనా వేశారని మండిపడ్డారు. నీలాంటి వెధవల్ని కేసీఆర్ ఎప్పుడూ చూశారు. రేవంత్ రెడ్డిని దిగిపో అని బీఆర్ఎస్ అధినేత ఎప్పుడూ అనలేదు. నీ విషయంలో జైపాల్ రెడ్డి ఏం పాటించారు, కేసీఆర్ అదే పాటించారు. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే కాళోజీ ఏం చెప్పారో అది చేసి తీరుతాం. ప్రాంతేతరులను ఇప్పటికే పారద్రోలినం. రేవంత్ రెడ్డికి కేసీఆర్తో పోలిక. మనుషులను కులంతో చూసే చరిత్ర రేవంత్ రెడ్డిదే. కేసీఆర్ నిన్ను చూసి భయపడితే మరి ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? కొల్లాపూర్లో చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ప్రవచనాలు పలికారు. దొంగ నోట్ల కట్టలతో దొరికినట్లు నేడు మనకుచెర్ల విషయంలో రేవంత్ రెడ్డి దొరికిపోయారని ఎద్దేవా చేశారు. సీఎం రమేష్ ఆయన మనిషి, ఆయన లెక్క, ఆయన కూడా మాట్లాడతాడు. సరే, వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ పిలిచి కోప్పడ్డాడు. సీనియర్ లీడర్ అందరినీ పిలిచి ఎందుకు వస్తున్నాయి ఎటువంటి వార్తలు చూడాలి కదా, చెక్ చేయాలి కదా, మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా, ప్రాణం పోయిన బీజేపీతో మనం పొత్తుకు పోవడానికి సిద్ధంగా లేం కదా, ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరగని పని కదా, ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అని చెప్పి చూసుకోరామని మీరు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని ఒప్పడాడు. కేటీఆర్ గారిని, హరీష్ గారిని, నన్ను, ప్రశాంత్, ఇంకా నలుగురు లీడర్లను పిలిచి బీజేపీతో గంత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు. బీఆర్ఎస్ రాజకీయాలకు పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రోగ్రెసివ్ పాలసీలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో అక్కడి భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సిబిఎన్ బ్రాండ్కు ప్రత్యేక గుర్తింపు. సింగపూర్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తల్లో సిబిఎన్ బ్రాండ్కు ప్రత్యేక గుర్తింపు ఉందని భారత హై కమిషనర్ అంబులే ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. వివిధ రంగాల్లో సింగపూర్ సాధించిన ప్రగతి, వృద్ధి, ఆ దేశంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పాలసీలు, సింగపూర్లో భారతీయుల కార్యకలాపాల గురించి భారత హై కమిషనర్ సీఎంకు వివరించారు. ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలపై తెలియజేశారు. భారత్తో సింగపూర్ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని వివరించారు. భారత్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హై కమిషనర్ ఏపీ ముఖ్యమంత్రికి తెలిపారు. అమరావతి ప్రాజెక్టులో సింగపూర్ గతంలో సింగపూర్తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని, కొన్ని కారణాల వల్ల రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ వైదొలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 2019-24 మధ్య జరిగిన పరిణామాలు దీనికి కారణమయ్యాయన్నారు. ప్రస్తుతం తన పర్యటనలో గతంలో జరిగిన అపోహల్ని తొలగించి రికార్డులను సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలను, అవకాశాలను చంద్రబాబు భారత హై కమిషనర్కు వివరించారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటికే విశాఖలో ఎన్టీపీసీ, కాకినాడలోనూ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు పట్టాలెక్కాయని సీఎం వివరించారు.
ఇండియా క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతిలో తొలి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలియజేశారు. విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రాయలసీమలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. సింగపూర్ నుంచి భారత్కు పెట్టుబడులు రావాలని దీనికి ఏపీ గేట్ వేగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించాలని హైకమిషనర్ అంబులేను సీఎం చంద్రబాబు కోరారు. మరోవైపు సింగపూర్లో 83% మేర పబ్లిక్ హౌసింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని భారత హైకమిషనర్ వివరించారు. దీనిపై ఏపీలో చేపడుతున్న హౌసింగ్ ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ వివరించారు. అలాగే విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ఆలోచనల్ని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భారత హైకమిషనర్కు వివరించారు. ఏపీలో ఇప్పటికే ఏర్పాటవుతున్న ప్రముఖ విద్యా సంస్థల గురించి తెలిపిన మంత్రి ఏపీకి త్వరలో తరలివచ్చే ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని లోకేష్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ 5 ఏళ్లలో 3.32 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే 1.86 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశాడు. మరీ ముఖ్యంగా గత 3 నెలల్లోనే ఏపీ ప్రభుత్వం 37,000 కోట్ల రూపాయల అప్పు చేయగా కర్ణాటక 3,360 కోట్ల రూపాయలు, గుజరాత్ 3,400 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశాయి. దేశంలో అత్యధిక అప్పులున్న రాష్ట్రంగా ఏపీని చంద్రబాబు తీసుకెళ్లాడని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణాతి దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేశారు అని అనడానికి అప్పులకు సంబంధించి ఒకటే మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే 13 నెలల కాలంలో 1,86,000 కోట్ల రూపాయల అప్పులు, 1,86,000 కోట్ల రూపాయలు కేవలం 13 నెలల కాలంలో. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే, అంటే 60 నెలల్లో కోవిడ్ ఉంది, దాదాపుగా 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా 60 నెలల్లో 3,32,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే చేస్తే, ఏ కోవిడ్ లాంటి ఘటనలు ఇప్పుడు లేకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 13 నెలల కాలంలోనే 1,86,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. గడిచిన 3 నెలల్లో అంటే చూస్తే త్రైమాసికం అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల కాలంలో చూసుకుంటే కాగ్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 3 నెలల్లో 37,093 కోట్ల రూపాయల అప్పు. 3 నెలల్లో 37,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఎంత దారుణంగా అప్పులు చేస్తా ఉన్నారంటే, పక్కన కర్ణాటకలో 3 నెలలకి 3,306 కోట్లు, 3,360 కోట్లు, గుజరాత్ లో 3,400 కోట్లు 3 నెలలకు చేస్తే, ఇక్కడ మాత్రం 3 నెలల్లో 37,000 కోట్లు అప్పు చేశారు. ఈ దేశంలో హైయెస్ట్ అప్పులున్నటువంటి రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ గా తీసుకెళ్లాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల ముందు చెప్పిందేంటి? తమ్ముళ్ళు, నేను సంపద సృష్టిస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా, సంక్షేమం అభివృద్ధి చేస్తా. ఎవరు సంపద సృష్టించావు? నీవు, నీ బినామీలు సంపద సృష్టించుకున్నావు. సోషల్ మీడియానే మన అస్త్రం. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ లాగా యువత సోషల్ మీడియాలో విజృంభించాలి. రాష్ట్రంలో మీడియా సంస్థలు పని చేయట్లేవు, స్లాటర్ హౌస్లు పనిచేస్తున్నాయి. గ్రామాల్లో ఈ ప్రభుత్వం ఏ అసమర్థ పని చేసినా వీడియో, ఫోటో తీయండి, వాట్సాప్లో, సోషల్ మీడియాలో పెట్టండి. తెలంగాణ గొంతుకొస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు కలిసి తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక అయిన బీఆర్ఎస్ పై ముప్పేట దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం పట్టుకున్న దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీకి తెలంగాణలో రేవంత్ రెడ్డి సాగిస్తున్న ధ్వంసక పాలన కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అరాచకాలపై బీఆర్ఎస్ పోరాడితేనే మూసీ ప్రక్షాళన, లగచర్ల, గచ్చిబౌలి అక్రమాలు ఆగాయని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని సంపన్న వర్ణాలు కథం తొక్కి స్వరాష్ట్ర ఆకాంక్షను నిజం చేసుకున్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో హనుమంతుని గుడి ఉండని ఊరు, కేసీఆర్ పథకం అందని ఇల్లు ఉండదు. సంక్షేమంలో స్వర్ణయుగంలాగా కేసీఆర్ పాలన సాగింది. రైతు బంధు కింద రైతు పెట్టుబడి సాయంగా 73,000 కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాలో వేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. ఏ కారణం చేత రైతు చనిపోయినా ఆ కుటుంబం రోడ్డున పడొద్దని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 5 లక్షల రూపాయలతో రైతు బీమాను అమలు చేశారు. 200 వృద్ధాప్య పెన్షన్ను 2,000 రూపాయలకు, 500 వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచారని గుర్తు చేశారు. ఇవాళ ఎన్నడూ లేవని గొంతులు కూడా లేస్తున్నాయి. ఇవాళ 10 ఏళ్లు నోరు మూసుకొనున్న గొంతులు, 10 ఏళ్లు మాట్లాడేందుకు భయపడ్డోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎగిరెగిరి పడుతున్నారు. అసలు తెలంగాణ ఏంది, తెలంగాణ మీ జాగీరా అని మాట్లాడుతున్నారు. ఇవాళ యాది పెట్టుకోండి, మనకి ఇవాళ మీడియా సపోర్ట్ లేదు.
ఇప్పుడు ఇంతసేపు ఈ కెమెరాలు పెట్టిరు కదా, ఎవరు చూపెట్టుతుంది అడుగుతుంది ఏదో వీళ్ళ ఉపసక పాపం వీళ్ళ ఉద్యోగాలకు తప్పాడు ఎవడు చూపెట్టాడు. నేనేమంటున్నా అంటే వీళ్ళ ఎవరు మనకు సపోర్ట్ లేదు. మనకి ఇవాళ ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం, సోషల్ మీడియానే మనం ముంగటున్న ఒకటే ఒక్క అస్త్రం. ఎవరి దగ్గరికి పోయే అవసరం లేదు, మీరు ఎవరి గురించి బాధపడే అవసరం లేదు. మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే, మీ ఊళ్ళే మీ కండ్ల ముంగట ఇలా చెప్పులు కనబడుతున్నాయి, ఎరువుల దుకాణాల ముంగట చెప్పులు కనబడుతున్నాయి క్యూలా. మళ్ళొక్కసారి ఆధార్ కార్డులు చెప్పులు ఆనాటి రోజులు తెస్తాడంటే నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి. మళ్ళా ఆనాటి రోజులు మళ్ళా చెప్పుల వరుసలు కనబడుతున్నాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఒక ఫోటో కొట్టుండ్రి, ఒక వీడియో తీయండి, వాట్సాప్లో పెట్టుండ్రి. ఈ చెత్త ప్రభుత్వం ప్రజా పాలన అంటే ప్రజలను సతాయిస్తున్న ప్రభుత్వం అని ఒక్క మాట పెట్టండి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ లాగా సోషల్ మీడియాలో విజృంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ విద్యార్థులను. ఒక రిక్వెస్ట్ మీ అందరితో, మర్చిపోండి. ఇక మన పేపర్లలో ఫోటోలు ఇస్తారు, టీవీలలో చూపెడతారు, మర్చిపోండి, చూపెట్టరు. వాళ్ళు డిసైడ్ అయిపోయింది. మన జగదీష్ అన్న మంచిగా. అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఒక భయానక ఘటన చోటు చేసుకుంది. మియామీకి చెందిన బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం AA3023 టేకాఫ్కు సిద్ధమవుతూ ఉండగా ల్యాండింగ్ గేర్లో టైర్ లోపం వల్ల మంటలు చెలరేగి రన్వేపై దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమాన టేకాఫ్ను రద్దు చేశాడు. అందులో 173 మంది ప్రయాణికులను అత్యవసరంగా సురక్షితంగా ఖాళీ చేయించారు. ఈ ప్రక్రియలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. FAA దర్యాప్తు మధ్యాహ్నం 2:45 సమయంలో బోయింగ్ 737 MAX 8 విమానం రన్వే నుంచి బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగింది. ల్యాండింగ్ గేర్లోని టైర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మంటలు చెలరేగాయని అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఘటనను ల్యాండింగ్ గేర్ సంబంధిత సమస్యగా నిర్ధారించి మంటల ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని వెల్లడించింది. భయంతో వణికిపోయిన ప్రయాణికులు ఈ అత్యవసర ఖాళీ ప్రక్రియకు సంబంధించి డ్రమాటిక్ ఫుటేజ్లో ప్రయాణికులు భయాందోళనలకు గురై విమానం నుంచి ఎమర్జెన్సీ స్లైడ్ల ద్వారా ఒక్కొక్కరిగా బయటకు రావడం కనిపించింది. ల్యాండింగ్ గేర్లో మంటలు దట్టమైన నల్లటి పొగ రన్వేను పూర్తిగా ఆవరించిన దృశ్యాలు కనిపించాయి. డెన్వర్ విమానాశ్రయం ప్రకటనలో విమానం రన్వేపై ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందని వెంటనే ఫస్ట్ రెస్పాండర్స్ డెన్వర్ ఫైర్ డిపార్ట్మెంట్కి సమాచారం అందించారు. సాయంత్రం 5:10 మంటలు పూర్తిగా ఆర్పివేసినట్లు ఫైర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ప్రయాణికులను రన్వే నుంచి బస్సుల ద్వారా టెర్మినల్కు తరలించారు. 5 వ్యక్తులను ఘటనా స్థలంలో పరీక్షించారు. స్వల్పంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుడి నిర్లక్ష్యంపై విమర్శలు. విమానాన్ని ఖాళీ చేస్తున్న సమయంలో ఒక ప్రయాణికుడు తన బిడ్డను ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో లగేజీని తీసుకుంటూ స్లైడ్ నుంచి దిగిన తర్వాత అతను సమతుల్యం కోల్పోయి తన బిడ్డపై పడిపోయాడు. ఈ ప్రమాదకర పరిస్థితిలో బిడ్డ భద్రత కంటే లగేజీకి ప్రాధాన్యం ఇవ్వడంపై సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బిడ్డ భద్రత కంటే లగేజీ ముఖ్యమా అని కొందరు నెటిజన్లు తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రంలోని మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఇయ్యాలవాడలో ఉన్న మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 79 మంది బాలికలను పాఠశాల సిబ్బంది దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు వెల్లడించారు. 12 మంది డిశ్చార్జ్ అవ్వగా ఇంకా 67 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. పూర్తిగా తోడుకొని పెరుగు తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గురుకుల ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పరిపాటిగా మారాయి. పలువురు విద్యార్థులు మరణించినప్పటికీ సర్కారులో చలనం రావడం లేదు. వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఈ నెల 21న సంగారెడ్డి జిల్లా నాగలగిద్ద మండలంలోని మోరికి ఆదర్శ పాఠశాల హాస్టల్లో సోమవారం ఫుడ్ పాయిజన్తో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మోరికి మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి 2వ సంవత్సరం కలిపి 70 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆదివారం రాత్రి చికెన్ తిన్న 11 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురికాగా వాచ్మెన్ నారాయణఖేడ్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ నెల 14న నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలోని గిరిజన ఆశ్రమ పాఠశాల 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పాఠశాలలో సుమారు 310 మంది విద్యార్థినులు ఉండగా ఆదివారం సాయంత్రం విద్యార్థినులకు స్నాక్స్ పెసర గుగ్గిళ్లు అందించారు. రాత్రి భోజనం బగారాతో చికెన్ వడ్డించారు. రాత్రి భోజనం తర్వాత కొందరు విద్యార్థినులు కడుపు నొప్పితో బాధపడడంతో పాటు విరోచనాలు చేసుకున్నారు. సోమవారం ఉదయం అల్పాహారంగా పులిహోర తిన్న తర్వాత 35 మంది తీవ్రమైన కడుపు నొప్పి విరేచనాలతో బాధపడుతూ ఉండగా పాఠశాల ఏఎన్ఎం టీచర్లు 13 మంది విద్యార్థులను దేవరకొండ దవాఖానలో తూర్పుపల్లి PHCలో 22 మందిని చేర్పించారు.
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో పాటు కింగ్డమ్ చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆపై టీటీడీ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాగా నిన్న రాత్రి తిరుపతిలో కింగ్డమ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈవెంట్లో సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో కథానాయికగా భాగ్యశ్రీ నటిస్తూ ఉండగా సత్యదేవ్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ నెల 31న మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ 5వ రోజు బ్యాటింగ్కు వస్తాడని భారత బ్యాటింగ్ కోచ్ సిద్ధాంశు కోటక్ తెలిపాడు. రిషబ్ రేపు బ్యాటింగ్ చేస్తాడు అని 4వ రోజు స్టంప్స్ తర్వాత కోటక్ పేర్కొన్నాడు. కాగా 2వ రోజు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పంత్ కుడి పాదానికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఆయన తర్వాతి రోజు పంత్ బ్యాటింగ్కు దిగి అర్ధ సెంచరీ సాధించాడు. కీపింగ్ బాధ్యతలు మాత్రం ధ్రువ్ జురెల్కు అప్పగించడం జరిగింది. ఇవాళ కీలకమైన 5వ రోజు పంత్ బ్యాటింగ్కు రావడం అనేది భారత జట్టుకు ఊరటనిచ్చే విషయం. ఇక 4వ రోజు 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే భారత జట్టు కీలకమైన 2 వికెట్లు కోల్పోయింది. పీకలోతు కష్టాల్లో పడ్డ టీమిండియాను కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ ద్వయం ఆదుకుంది. అజేయంగా 174 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పింది జోడీ. 4వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఇంకా ఇంగ్లాండ్ కంటే భారత్ 137 పరుగులు వెనకబడి ఉంది. 5వ రోజు ఈ ద్వయం ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు కూడా క్రీజ్లో నిలబడితేనే భారత్ మ్యాచ్ను డ్రా చేసుకోగలదు. ఇక పంత్ కూడా బ్యాటింగ్కు దిగడం కొంతమేర జట్టుకు కలిసి రానుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. థాయిలాండ్, కంబోడియా మధ్య గత 3 రోజులుగా ఘర్షణలు. ఇరు దేశాల మధ్య ఘర్షణలకు త్వరలోనే ముగింపు అన్నారు ట్రంప్. కొత్త ఆలోచనలు ఉంటే నాకు పంపండి. మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ. స్కూలు పిల్లల పాఠ్యాంశంగా ఆపరేషన్ సింధూర్ ప్రత్యేక మాడ్యూల్ ను సిద్ధం చేస్తున్న అధికారులు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. సీఎం రమేష్ వ్యాఖ్యలపై బండి సంజయ్ క్లారిటీ. జైపాల్ రెడ్డి నిన్ను గొంగల పురుగు కంటే హీనంగా చూశారు. రేవంత్ పై జగదీష్ రెడ్డి ఫైట్. డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీలో విస్తృత అవకాశాలు. సింగపూర్లో భారత హైకమిషనర్తో భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశంలో అత్యధిక అప్పులున్న రాష్ట్రంగా ఏపీని చంద్రబాబు తీసుకెళ్లాడు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఎద్దేవా. రేవంత్ తొత్తులా పనిచేస్తున్న పోలీసు అధికారులను వదిలిపెట్టాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన. దట్టమైన పొగమంటలతో ప్రయాణికుల్లో భయాందోళనలు. ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 79 మంది బాలికలకు అస్వస్థత. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మన అప్డేట్స్ కోసం చూస్తున్నానండి S6 న్యూస్.